నమస్తే, వెల్కమ్ టు ఆద్య మీడియా. జనసేనకి మొత్తానికి గ్లాసు గుర్తు వచ్చేసింది. చాలా జాగ్రత్తగా గ్లాసు పట్టుకుని ఎన్నికల్లో పోటీ చేసే అర్హత జనసేన సంపాదించేసింది. కేంద్ర ఎన్నికల సంఘం ఈ మేరకు జనసేనకి కమ్యూనికేషన్ పంపింది. జనసేనని కూడా ఎన్నికల సంఘానికి ధన్యవాదాలు తెలియజేశారు. ఇన్ఫ్యాక్ట్ ఫ్రీ సింబల్స్ జాబితాలోకి గ్లాసు వెళ్ళిపోవటం వెనక కథ ఒక్కసారి మనం చర్చించుకోవాలి. ఎందుకంటే గడిచిన ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో 137 అసెంబ్లీ స్థానాల్లో, తెలంగాణలో 7 అసెంబ్లీ సెగ్మెంట్స్లో జనసేన పోటీ చేసిన విషయం మనకు తెలిసిందే. సరే, ఆంధ్రప్రదేశ్లో అయితే అవుట్ ఆఫ్ 137 కేవలం ఒకటి గెలిచింది. ఆ ఒక్క గెలిచిన ఆయన కూడా వీళ్ళు వెంబడి లేరు. వచ్చిన ఓట్ల శాతం 5.9. మినిమం 6% ఓట్లు రావాలి, 2 అసెంబ్లీ స్థానాలు ఉంటేనే పార్టీకి గుర్తింపు వస్తుంది. అంటే ఆ గుర్తు ఉండేది. సో అది లేకపోవడంతో అది ఫ్రీ సింబల్స్లోకి వెళ్ళిపోయింది. సరే, వీళ్ళు న్యాయపరంగా అప్పీల్ చేసుకోవటం, ఎన్నికల సంఘం నియమావళికి లోబడి అప్పీల్ చేసుకోవటం, మొత్తానికైతే గాజు గ్లాసు తిరిగి జనసేనకి వచ్చేసింది. ఒక్క విషయం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. ఏదో అప్పుడు గడిచిన ఎన్నికల్లో కేవలం 5.9% వచ్చింది కదా, అందుకని పవన్ కళ్యాణ్కి ఈసారి ఎలాగూ ఫ్రీ సింబల్స్లో వెళ్ళిపోయింది, దాంతో తిరుపతి బైపోల్స్లో వీళ్ళు బీజేపీకి సపోర్ట్ చేయడం వల్ల ఆ గాజు గ్లాస్ గుర్తుని వేరే ఇండిపెండెంట్ కేటాయించారు. ఇక వీళ్ళకి ఈ గ్లాసు దక్కదు అని ప్రచారం చేసిన వాళ్ళందరి నోళ్లు మూయించే విధంగా కేంద్ర ఎన్నికల సంఘం నుంచి వచ్చిన ఈ సంకేతంతో జనసేనకి కొంత మానసిక స్థైర్యం పెరిగింది. రైట్, ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 మళ్ళీ జూన్ నెల నుంచి చూసుకుంటే 65 రోజులు చేశారు ఆయన వారాహి యాత్ర. ఒక్కో ఫేజ్లో ఒక్కో అంశాన్ని స్పృశిస్తూ జనాల్ని సెన్సిటైజ్ చేస్తూ, ప్రజల్ని సెన్సిటైజ్ చేస్తూ ఆయన ముందుకెళ్ళిన తీరు మనం గమనించాం. అలాగే ఓటింగ్ పర్సంటేజ్ ఎప్పుడూ స్టాటిక్ కాదు, డైనమిక్ అనేది నిరూపించుకుంటూ వెళ్ళారు. ఒక గాజువాక సభకైతే ఆయనకి కనీసం 5-6 లక్షల మంది స్వచ్ఛందంగా హాజరయ్యారు. మరి ఇదంతా ఎక్కడికి పోతుంది? జనరల్గా ఇక్కడ ఒక థంబ్ రూల్ ఉంటుంది. ఒక రాజకీయ పార్టీ పెట్టినప్పుడు ఏర్పాటు చేసిన ఒక ప్రారంభ సభతో పోలిస్తే 10 ఏళ్ల తర్వాత వచ్చే జనం సంఖ్య పలసన పడుతుంది. అంటే జనాల్ని బలవంతంగా సమీకరించి లారీలు ఎక్కించి, ట్రాక్టర్లు ఎక్కించి తీసుకురావడం కాదు, స్వచ్ఛందంగా రావటం. అది పవన్ కళ్యాణ్కి ప్లస్ పాయింట్. ఆ రోజు ఎంతమంది వచ్చారో, ఆయన హైటెక్స్ రౌండ్స్లో పార్టీ ఆరంభం పెట్టినప్పుడు ఎంతమంది వచ్చారో దానికి మించి వస్తున్నారు. కంబైన్డ్ స్టేట్లో ఆ రోజు జరిగింది. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఆయన ఎక్కడికి వెళ్ళినా జనం నీరాజనం పడుతున్నారు. అండ్ ప్రతి చోట ఆయన చాలా స్పెసిఫిక్గా మాట్లాడుతున్నారు. ప్రతి చోట చాలా స్పెసిఫిక్గా, పాయింటెడ్గా రాజ్యాంగం మీద తన సమకాలీన తరంకి చెందిన నాయకులకి ఏమాత్రం అవగాహన ఉందో లేదో తెలియదు కానీ, బట్ పవన్ కళ్యాణ్ ప్రతి పేజీ మీద పట్టు సాధించారు. ఇది జనాల్లోకి చాలా సటిల్గా పెనట్రేట్ అవుతుంది, ప్రజల్లోకి. సో తెలుగుదేశం అంటూ ఉండొచ్చు, ఆ రోజు 6% కూడా లేని వాడికి ఇవాళ రాజ్యాధికారం ఏంటని. డైనమిక్స్ దే కీప్స్ ఆన్ చేంజింగ్ అండి. ఓటింగ్ పర్సంటేజ్ ఇవాళ ఉన్నట్టు రేపు ఉండాలని లేదు. 2 సీట్లున్న బీజేపీ ఇవాళ అమేయంగా ప్రపంచంలోనే అతిపెద్ద పొలిటికల్ పార్టీగా అవతరించింది. అందువల్ల అండర్మైన్ చేయటం అనేది, ఏ పార్టీ గురించి మరో పార్టీ అండర్మైన్ చేసినా కూడా అది కరెక్ట్ కాదనిపించుకుంటుంది. సో ఇది ఇక్కడ ప్రధానమైన అంశం ఏంటంటే, ముందర గుర్తు కావాలి. గుర్తు వచ్చేసింది. గ్లాసు గుర్తు ఆయన బ్రో సినిమాలో కూడా చూపించారు. గ్లాస్ టైం చెప్పారు. టైం గురించి చెప్తూ వచ్చారు. సో టైమింగ్ ఎవరినైనా ఎక్కడికైనా ఎలా అయినా తొక్కేస్తే, ఎలా అయినా పైకి తీసుకెళ్తా ఆయన ఉదాహరణలో ఆయన కొల్లలుగా చెప్పారు. రెండోది, కాన్స్టిట్యూషన్ మీద ఆయనకున్న కమాండ్ ఏంటో చేసి చూపించారు. ఆయనతో పాటు సమకాలీనులు ఎంతమందికి కాన్స్టిట్యూషన్ మీద అవగాహన ఉంది, చట్టం ఏం చెప్తోంది, రాజ్యాంగంలో ఏం రాసుకున్నాం, ఎంతమంది దాని వెనక మేధావులు శ్రమించారు, చెమటోడ్చి వారు ఆలోచనలు మదించి తయారు చేశారు. ఇవన్నీ ఆయన చెప్తుంటే బెత్తరపోయారు ఆ రోజు జనసేన విస్తృత స్థాయి సమావేశంలో. ఎంతమంది అని, ఒకళ్ళ ఇద్దరా, ఎంతమంది అని. సో ఇదొకటి. రెండోది, బీజేపీ హెడ్ క్వార్టర్స్ నుంచి సపోర్ట్ లేకుండా ఆయన ఏదో వచ్చి నేరుగా ప్రకటన చేశారంటున్నారు. ఖచ్చితంగా బీజేపీ హెడ్ క్వార్టర్స్ నుంచి ఆయనకి కమ్యూనికేషన్ ఉంది. ఆయన పార్టీ పెద్దలతోటే చర్చించుంటారు. ఆ చర్చల మేరకే ఈ పొత్తు ప్రతిపాదన ఏదో వచ్చి ఉంటుంది. అది చంద్రబాబు గారితో చర్చించారు, వాళ్ళిద్దరూ మాట్లాడుకున్నారు, ఆయన ప్రకటించారు. ఇక్కడ ఒకళ్ళు తక్కువ ఒకళ్ళు ఎక్కువ అనే ఉంది. జగన్మోహన్ రెడ్డి సర్కార్ని దింపడానికి కలిసి పొడి చేద్దామని ఒక నిర్ణయం తీసుకున్నారు. అది ఒక అనివార్యత. ఇక్కడ ఎవరు ఇగోలకు పోమాకండి అని కూడా చెప్పారు వాళ్ళ పార్టీ క్యాడర్స్కి ఆయన. అవునా కదా? ఇగోలకు ఎవరైనా వెళ్తే వచ్చే సమస్య ఏంటో కూడా చెప్పారు. ఒకవేళ వాళ్ళు రెచ్చగొట్టినా కూడా మీరు తగ్గి ఉండండి, తనను తాను తగ్గించుకున్నవాడే హెచ్చింపబడనని బైబిల్ సూక్తి ఉంటుంది కదా, ఆ ఫార్ములాలో జన సైనికులను అప్రమత్తం చేశారు. సందేహాలు ఉంటాయి, ఎందుకంటే 2018-19 అనుభవాలు, తెలుగుదేశంతో జనసేనకున్న అనుభవాలు, అలాగే
కొన్ని మీడియా సంస్థల కారణంగా తెలుగుదేశానికి జనసేనకి మధ్య చెడిన వాతావరణం ఇవన్నీ ఆయన గుర్తున్నాయి. ఆయన గుర్తులేవని ఎందుకు అనుకోవాలి? జనసైనికులు కూడా ఒకటి గమనించాలి. 10 ఏళ్ల పాటు 15 ఏళ్ళుగా ఆయన రాజకీయాల్లో ఉన్నారు. 2008 నుంచి ప్రజారాజ్యం నుంచి. సరే 14 జనసేన సొంత పార్టీ తీసుకొని ఉగ్గ పట్టుకొని ఆయన నడిపించుకుంటా వచ్చారు. ఒక్కడే సంపాదన ఆయన ఒక్కడిదే. ఎవరిని ఆయన ఏమి పార్టీ ఫండ్ అడగరు. కావాలంటే సినిమాలు చేసుకుంటే దాని మీద వచ్చిన డబ్బులు తీసుకొచ్చి పార్టీ నడుపుకుంటున్నారు. సో మిగిలిన వాళ్ళకి ఆయన మీద ఏడుపెందుకు? ఆయన ఏదో పార్టీ నడుపుకుంటున్నారు. ఇన్నాళ్ళు తీసుకొచ్చారు. పార్టీని ఇక్కడ దాకా తీసుకొచ్చిన ఆయన రేపొద్దున రాజ్యాధికారం దాకా ఎందుకు తీసుకెళ్ళు? 25 ఏళ్ల రాజకీయాన్ని ఆయన జనసైనికులకి అలాగే జనసేన అభిమానించే వాళ్ళకి ప్రామిస్ చేశాడు. అందులో 10 ఏళ్ళు అయిపోయింది. ఇంకో 15 ఏళ్ళు ఇక రాజ్యాధికారం దిశగా నడుస్తాను అనే మాటకి ఆయన స్పష్టమైన సంకేతం ఇచ్చాడు. ఏమని? 2009లో మనం ఏమనుకున్నాం, అది 2024లో నెరవేరుతుంది. 2009లో ఏమనుకున్నారు? ప్రజారాజ్యం అధికారంలోకి రావాలనుకున్నారు. చిరంజీవి గారి నేతృత్వంలో ఆయన ముఖ్యమంత్రిగా. అది సాధ్యపడలేదు. అది 2024లో సాకారం అవుతోందన్నారు. ఎంత ధీమాగా ఎంత కాన్ఫిడెంట్గా చెప్పారు చూడండి. అంటే ఆయన మాటలో అంటే ఏ ఫీడ్బ్యాక్ లేకుండా ఏ ఇంటెలిజెన్స్ ఇన్పుట్స్ లేకుండా ఆయన మాట అంటారా? ఒకటి, తాను కన్విన్స్ చేసుకుంటాను బీజేపీ హెడ్ క్వార్టర్స్ని తెలుగుదేశం పార్టీతో తాను ఎందుకు అలైన్ అవ్వాల్సి వచ్చింది అనే విషయంలో అని చెప్పారు. రైట్, కన్విన్స్ చేసుకుంటారు, ఆయన చేసుకోగలరు. ఎన్డీఏలో ఆయన కీలక భాగస్వామిగా మోడీ గారికి అత్యంత ఆత్మీయుడిగా ఆయన చేరువయ్యారు అంటే దానికి కారణం ఏంటి? ఈయన కమిట్మెంట్. ఒక ప్రాంతీయ పార్టీ, అందులో ఒక ఉప ప్రాంతీయ పార్టీ నాయకుడికి సాధారణంగా జాతీయ భావజాలం ఉండదు. వేరస్ పవన్ ఈజ్ అన్ ఎక్సెప్షన్. ఆయన పవన్ కళ్యాణ్ ఒక మినహాయింపు. పరిపూర్ణమైన జాతీయ భావజాలం ఉంది ఆయనకి. జాతీయ సమగ్రత సమైక్యత విషయంలో దేశం పట్ల ఆయనకి కొన్ని నిశ్చితమైన అభిప్రాయాలు, గౌరవం, భక్తి, ప్రేమ ఉన్నాయి. అది మోదీ గారికి నచ్చాయి. ఒక కన్సర్న్ ఉంది, సమాజం పట్ల కన్సర్న్ ఉంది, అది కూడా మోదీ గారికి నచ్చింది. ఇదే కాదు, సంఘ్ కూడా ఆయనలో ఉన్న జాతీయ భావజాలాన్ని గుర్తించింది. జాతీయ భావజాలం వేరు, హిందుత్వ నినాదం వేరు. ఆ రెండింటిని కలిపి చూడమాకండి. జాతీయ భావజాలాన్ని గుర్తించి సో సంఘ్ పెద్దల పర్యవేక్షణ ఉంది. బీజేపీ హెడ్ క్వార్టర్స్ ఆశీస్సులు ఉన్నాయి. ఆయనే అన్నారు కదా, 2024లో ఆంధ్రప్రదేశ్లో ఏర్పడేది ఎన్డీఏ ప్రభుత్వమే. మోదీ గారు ప్రధానమంత్రి అవుతారు, వారి ఆశీస్సులతో ఇక్కడ ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడుతుంది. తెలుగుదేశంతో దాన్ని కలిసి వెళ్తున్న విషయాన్ని పెద్దలైన మోదీ గారికి, అమిత్ షా గారికి, నడ్డా గారికి చెప్తాను, ఢిల్లీ వెళ్ళి చెప్తానన్నారు. అది కూడా పొత్తు ప్రకటన చేసిన 48 అవర్స్లో చెప్పారు. సో దట్ షోస్. సో కొన్ని మీడియాలు అదేదో ఈయన వెళ్ళి దేవిరించినట్టు రాశాయి. అవసరం లేదు పవన్ కళ్యాణ్కి. దేవిరించేటిదే ఎప్పుడో 2014లో దేవిరించేవాడు. ఆ రోజు ఆయన సపోర్ట్ తోటి తెలుగుదేశం చాలా నైతికంగా ముందుకెళ్ళగలిగింది. అండ్ స్కోర్డ్ ఓవర్ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఫామ్ చేసింది. ఆ రోజు ఆయన పదవులు డిమాండ్ చేయలేదే. ఇంకోటి, ఆయన ఒక్కొక్క సినిమాకి అప్పట్లోనే ఖుషీ సమయంలోనే సినిమాకి 5 కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నారు. ఆస్తులు పెంచుకోవాలనుకుంటే పెంచుకునేవాళ్ళు, కానీ పెంచుకోలేదే. ఆయనకి ఎంత కావాలో అంతే తీసుకుంటున్నారు. వ్యక్తిగత జీవితంలోకి చొరపడి చండాలమైన నిందలు వేసి ఆయన్ని బదనాం చేసే ప్రక్రియకి అటు తెలుగుదేశంలో ఒక సెక్షను, ఇటు వైసీపీ ఇప్పుడు చేస్తూ వచ్చినా ఆయన చెక్కు చెదరలేదే, నిబ్బరం తగ్గలేదే. ఇప్పుడు అదే ఆయన చెప్పింది, మళ్ళీ ఇలాంటివి మొదలవుతాయి. ఒకవేళ తెలుగుదేశం నుంచి మిమ్మల్ని ఎవరైనా కవ్వించినా మీరేమి నిగ్రహం పాటించండి, రెచ్చిపోమాకండి, ఈగోలకు పోమాకండి. మనం జగన్మోహన్ రెడ్డి మీద గెలవాలి, తర్వాత మనం చూసుకుందాం. 2009లో చేయాల్సింది 2024లో చేద్దాము అన్నారంటే దట్ ఇండికేట్స్ హౌ కాన్ఫిడెంట్ పవన్ కళ్యాణ్ ఈజ్ అని. అదొకటి చాలు కదా జన సైనికుల మనోస్థైర్యం. రకరకాల పిచ్చ ప్రశ్నలు వస్తాయి, రకరకాల నిందలు వస్తాయి ఆయన మీద. ఆయన ఏది సింహంలాగా వెళ్ళి గుహలో దాక్కొని ఎప్పుడు ఆకలి వేసినప్పుడు బయటకు వస్తాను, అదేం లేదే. అక్కడ పొత్తు ప్రకటన చేశారు, సినిమా షూటింగ్ నుంచి నేరుగా రాజమండ్రి వెళ్ళారు, పొత్తు ప్రకటన చేశారు, మళ్ళీ వెళ్ళారు, షూటింగ్ చూసుకున్నారు, మళ్ళీ వచ్చారు. మంగళగిరిలో 48 అవర్స్లో విస్తృతస్థాయి సమావేశం పెట్టారు, ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు. వారాయి ఫేజ్ 4కి ఆయన ఫేజ్ 4కి సన్నాహకాలు చేసుకుంటున్నారు. ఇన్ని చేసిన తర్వాత ఇంకా అనుమానాలు ఏంటండి పవన్ కళ్యాణ్ గారి మీద? న్యాయం ఉండాలి కదా మాట్లాడేప్పుడు. సో పవర్ షేరింగ్ అనేది తెలుగుదేశం, జనసేన, బీజేపీ అది వాళ్ళ మధ్య హెడేక్. మీరెందుకు వర్రీ అయిపోతారు? అంటే ఈయనంటే కిట్ అని సెక్షన్ ఆఫ్ పీపుల్ హూ ఆర్ సపోర్టింగ్ తెలుగుదేశం ఇవాళ మాట్లాడుతున్నారు. అంత మాట్లాడాల్సిన అవసరం లేదు. వాళ్ళిద్దరూ వదిలేస్తే సరిపోతుంది. చంద్రబాబు గారు మాట్లాడుకుంటారు, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు కూర్చుంటారు, మాట్లాడుకుంటారు. ఆల్రెడీ బాలయ్య బాబు చాలా సాదరంగా ఆయన తీసుకెళ్లారు. లోకేష్ కూడా అన్న అంటూ ఆయనతోటి మసలిన తీరు. అలాగే వెళ్ళారు, తర్వాత భువనేశ్వరి గారిని పరామర్శించారు, బ్రాహ్మణి గారిని పలకరించారు. దిస్ షోస్ అంటే ఒక నాయకుడు పరిణితి చెందిన తర్వాత ఎలా ఎమర్జ్ అవుతూ వస్తారు, సందర్భాన్ని బట్టి, ఉన్న ఆ అకేషన్ని బట్టి, ఆ సన్నివేశాన్ని బట్టి నాయకుడు ఎలా రియాక్ట్ అవుతాడు, పరిణితి ఎలా ఉంటుందనేది ఆయన నిరూపించారు. సో
గాజు గ్లాస్ జనసేనకి కేటాయించేశారు కాబట్టి సో 50% ఆ హెడేక్ అంతా పోయినట్టే. ఏ గుర్తు వస్తుందా అనే దాని మీద. ఇక పార్టీ నిర్మాణం నిరంతర ప్రక్రియ అది సాగుతూ ఉంటుంది. అయితే కన్సాలిడేట్ చేసుకుంటూ వస్తున్నారు ఆయన. రేపొద్దున తెలుగుదేశం క్యాడర్స్కి కూడా దిశానిర్దేశం చేసే స్థాయికి ఆయన ఎదిగారంటే దాని వెనకాల ఉన్న ఆయన పట్టుదలని మనం గమనించాలి. ఆల్ ద బెస్ట్ పవన్ కళ్యాణ్ గారు.